ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం మాస్టర్స్. అవకాశం ఉంటే అందరూ క్యామ్స్ ఆన్ చేసుకోండి, అందరూ మ్యూట్లో ఉండండి. సో ఈరోజు మనం 6th డేకి స్వాగతం. ఈరోజు ధన్వంతరి మహర్షికి సంబంధించిన ఆయన ద్వారా మనకి అందించబడిన ఒక అద్భుతమైన రిచువల్ని ప్రక్రియను మనం చేసుకోబోతున్నాం. సో దానికి సంబంధించి మనకి ఈ యొక్క సినిమన్ స్టిక్స్ అంటే మనకి దాల్చిన చెక్క సంబంధించిన స్టిక్స్ అంటారు. సో మీకు అందరికీ ఐడియా ఉంటుంది. సో మన దాంట్లో లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు కనుక సో దాల్చిన చెక్క. సో ఎంత ఎక్కువ పొడవు ఉంటే అంత బెటర్. అవి 3 తీసుకోండి. ఫోటో తీసుకోండి, చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆ సైజులో తీసుకోవచ్చు మీరు. తర్వాత ఫొటోస్ లేని వాళ్ళు అంటే ఒక వైట్ పేపర్ కూడా తీసుకోవాలి. వైట్ పేపర్ తీసుకొని దాని మీద మీరు ఈ యొక్క సినిమన్ స్టిక్ అవి ఏర్పాటు చేయాలి. నేను చెప్తాను. ఇట్లా వైట్ పేపర్ చిన్న సరిపోతుంది. ఇట్లా ఓకే, అంటే A4లో సగం అనమాట సరిపోతుంది. 3 సినిమన్ స్టిక్స్ పెట్టాల్సి ఉంటుంది. అవి తీసుకోండి. ఫోటో మీది లేకపోతే మీ ఫ్యామిలీది ఉంటే ఓకే, అదైనా తీసుకోండి. ఒకవేళ ఏవి లేదు అనుకుంటే అట్లీస్ట్ మీ పేరైనా, ఫొటోస్ లేవు అనుకుంటే ఆ పేపర్ మధ్యలో మీ పేరు రాయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ ఈ పేపర్ ఉంది కదా, ఇక్కడ సినిమన్ స్టిక్ ఏమో ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయండి. అంటే ట్రయాంగిల్ ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయండి, ఇక్కడ ఇలా ఏర్పాటు చేయండి. ఓకే, పడుకోబెట్టి ఇది పేపర్ని పడుకోబెట్టి ఇట్లా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అంటే ట్రయాంగిల్లో అనమాట. గ్యాప్ వస్తుంది, అయినా ఇబ్బంది ఏం లేదు. పెట్టి మీ మధ్యలో మీ ఫోటో ఒకటి పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఇట్లా మీ ఫోటో పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ మీ ఫోటో లేదు అనుకుంటే మధ్యలో మీ పేరు రాసేసేయండి, సరిపోతుంది పెన్తో. ఓకే, చాలా సింపుల్ ఇది. రాసేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనకి పసుపు ఉందో ఆ పసుపు, కొంచెం పసుపు ఆ యొక్క మధ్యలో అంటే ఫోటో పైన లేదంటే నేమ్ పైన మీరు రాయాల్సి ఉంటుంది. వసుంధర గారు ఏమైనా డౌట్ ఉందా? మీరు హ్యాండ్ రేస్ చేశారు. అందరు కూడా మ్యూట్ చేసుకోండి. వీడియో ఆన్ అవ్వట్లేదండి. సో ఓకే, నేను చెప్పింది అర్థమైంది కదా. అందరూ కూడా ఈ యొక్క 3 సినిమన్ స్టిక్స్ తీసుకోవాలి. 3 కూడా ట్రయాంగిల్లో ఫామ్ చేసుకోండి. నేను గ్రూప్లో కూడా పెడతాను, మీకు ఫోటో పెడతాను, సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ పసుపు వేసినప్పుడు ఒక చిటికెడు కానీ అట్లా 2 చిటికలు కానీ కంఫర్ట్గా వేసేయండి. పర్లేదు, ఆ ఫోటో మీద వేసుకోండి. నేను మీకు గ్రూప్లో పిక్ పెడతాను, సో దట్ మీకు క్లియర్గా ఉంటుంది. నా వీడియో ఎందుకో రావట్లేదు సార్. మీరు పర్వాలేదమ్మా, వీడియో డిసేబుల్ చేశారంటున్నారు. పర్వాలేదు, వీడియో ఏం అవసరం లేదండి, ఇబ్బంది ఏం లేదు. వీడియో నేను గ్రూప్లో పెట్టాను చూడండి, సో దట్ మీకు క్లియర్గా ఉంటుంది. అలా మీరు ఏర్పాటు చేసుకోండి. ఆ పేపర్ ఎగిరిపోకుండా ఏమైనా పెట్టండి, లేదు ఫ్లాంక్ ఏమైనా ఉంటే క్లిప్ పెట్టేయచ్చు హ్యాపీగా, అప్పుడు ఎగిరిపోకుండా ఉంటుంది. ఓకే మాస్టర్, మీకు ఏర్పాటు అయిపోయిందా?
ఓకే. ఓకే మాస్టర్స్, యా గుడ్. అందరు కూడా చేశారు కదా? చేశాక ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చెప్తాను నేను. అందరూ కూడా ఈ యొక్క వరుణ ముద్ర అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ వరుణ ముద్రకు సంబంధించిన ముద్ర కూడా మీకు మన గ్రూప్లో అయితే పెట్టడం జరిగింది. సో మీకు బొటన వేలు, చిటికిన వేలు ఇట్లా, తెచ్చుకున్నా. సో ఇట్లా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. బొటన వేలు, చిటికిన వేలు. ముందుగా ఆ ముద్రలో మీరు ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క వరుణ ముద్రలో బొటన వేలు, చిటికిన వేలు ఇట్లా 3 అనేది చూపిస్తే ఎట్లా అవుతుంటుందో ఇట్లా, ఇలా మీరు 2 కాళ్ళ మీద, తోళ్ళ మీద పెట్టుకొని ఇప్పుడు చెప్పే ప్రాసెస్ని మీరు చేయాల్సి ఉంటుంది. సో మీరు అది ఫామ్ అయితే చేసుకున్నారు. ఓకే, మీ ముందు పెట్టుకున్నారు ఆ పేపరు, దానిపైన ట్రయాంగిల్లో మనకి ఏదైతే సినిమన్ స్టిక్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం, తర్వాత మనకి మధ్యలో ఫొటోస్ కానీ లేకపోతే ఫొటోస్ లేని సందర్భంలో మనం పేరు కానీ రాసుకున్నాం చక్కగా. అది మనం ముందు పెట్టుకున్నాం, మనం వరుణ ముద్రలో ఉన్నాం. సో ఇప్పుడు అందరూ 2 కళ్ళు మూసుకోండి. ఆ గ్రిడ్ మీ ముందు అంటే ఇక్కడ టేబుల్ మీద కానీ ఎక్కడైనా ఉన్నట్టుగా చూసుకోండి. ఇప్పుడు అందరూ కళ్ళు 2 మూసుకోండి. సో మనం చేయాల్సిన ప్రాసెస్ చక్కగా చేద్దాం. ఓకే మాస్టర్, అందరూ కూడా 2 కళ్ళు మూసుకోండి. ప్రశాంతమైన స్థితిలో ఉండండి. ఆ యొక్క ముద్రతో ధ్యానంలో కొనసాగుతూ ఉండండి. ప్రశాంతమైన స్థితిలో ఉండండి మాస్టర్స్. లోతైన శ్వాసను నెమ్మదిగా తీసుకుంటూ శ్వాసను పూర్తిగా విడిచిపెడుతూ అలా 3 సార్లు చేయండి. ఇలా చేయడం వల్ల మీలో సరికాని ఆలోచనలు ప్రశాంతంగా నెమ్మదిస్తాయన్నమాట. వరుణ ముద్రలో ఉన్న మీరు, మీ ముందు ఏదైతే గ్రిడ్ ఉందో ఆ గ్రిడ్ అట్లానే ఉంటుంది. మీరు 2 కళ్ళు మూసుకుంటారు. మూసుకొని నేను చెప్పేది మనసులో కానీ బయటికి కానీ చెప్తూ ధన్వంతరి మహర్షిని మనం ఆహ్వానించుకుంటున్నాం. దైవిక వైద్య ప్రభువైన దైవిక వైద్య ప్రభువైన భగవాన్ ధన్వంతరి ఈ పవిత్ర గ్రిడ్ను శక్తివంతం చేయండి. ఈ సుగంధ ద్రవ్యాలు నా కవచంగా, నా పునరుద్ధరణగా ఉండనివ్వండి. దైవిక వైద్య ప్రభువైన భగవాన్ ధన్వంతరి ధ్యానంలో ఉండండి. ఈ పవిత్ర గ్రిడ్ను శక్తివంతం చేయండి. ఈ సుగంధ ద్రవ్యాలు నా కవచంగా, నా పునరుద్ధరణగా ఉండనివ్వండి. దైవిక వైద్య ప్రభువైన భగవాన్ ధన్వంతరి ఈ పవిత్ర గ్రిడ్ను శక్తివంతం చేయండి. ఈ సుగంధ ద్రవ్యాలు నా కవచంగా, నా పునరుద్ధరణగా ఉండనివ్వండి.
అలా ధ్యానంలో కొనసాగుతూ ఉండండి. భగవాన్ ధన్వంతరి అమృత కలశంతో మీ ముందునట్టుగా ఊహించుకోండి. ఆయన తన ఎడమ చేత్తో ఆ యొక్క అమృత కలశాన్ని పట్టుకుంటూ కుడి చేత్తో బ్లెస్ చేస్తున్న రీతిగా మీ ముందున్న ఈ యొక్క దాల్చిన చెక్క గ్రిడ్ని శక్తివంతం చేస్తూ ఉన్నారు. తద్వారా మధ్యలో ఉన్న మీ ఫోటో కానీ పేరు కానీ మీ వాళ్ళ ఫోటో పేర్లు కానీ చక్కగా హీలింగ్ ఎనర్జీస్తో నింపబడుతూ ఉన్నాయని భావన చేస్తూ ఉండండి. మరింతగా భగవాన్ ధన్వంతరితో కనెక్ట్ అవ్వడం కోసం ఆయన మంత్రాన్ని మనం 27 సార్లు చేసుకోబోతున్నాం. నాతో పాటు ఆ యొక్క మంత్రాన్ని చెప్పండి మీరు కూడా. ఓం ధన్వంతరి నమః. 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 ఓం ధన్వంతరి నమః.
ఓ ధన్వంతరి నమః. ఓ ధన్వంతరి నమః. ఓ ధన్వంతరి నమః. ఓ ధన్వంతరి నమః. ఓ ధన్వంతరి నమః. ఓ ధన్వంతరి నమః. ఓ ధన్వంతరి నమః. ప్రశాంతమైన స్థితిలో అలా ధ్యానంలో కొనసాగుతూ ఉండండి. ధన్వంతరి మహర్షి యొక్క శక్తి ఆ గ్రిడ్ని చక్కగా శక్తివంతం చేస్తూ ఉంది. ఆ గ్రిడ్ మధ్యలో ఉన్న మీ పేర్లు కావచ్చు, మీ యొక్క ఫొటోస్ కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు ఫొటోస్ కావచ్చు, వాళ్ళందరికీ అందాల్సిన చక్కని హీలింగ్ అయితే అందుతూ ఉంది. అలా ప్రశాంతమైన స్థితిలో కొనసాగుతూ ఉండండి. మనసులో ఈ మంత్రాన్ని మీరు మళ్ళీ అనుకోవాలి అనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు. నెమ్మదిగా ప్రశాంతంగా ఆ మంత్రాన్ని జపిస్తూ మనసులో ధన్వంతరి మహర్షి యొక్క శక్తి చక్కగా ఈ గ్రిడ్ మీద ఫామ్ అవుతూ మధ్యలో ఉన్న మీరంతా చక్కని ఆరోగ్యంతో ఉన్నట్టుగా భావన చేయొచ్చు. మీ ముందు ఉండే ఆ ధన్వంతరి మహర్షి విష్ణు స్వరూపమైన ఆ యొక్క ధన్వంతరి మహర్షి తమ యొక్క అమృత కలశంలోని ఒక బిందువు వచ్చి మీ యొక్క గ్రిడ్ మధ్యలో ఉండే మీ యొక్క ఫొటోస్ లేదా ఆ యొక్క పేర్లపై ఒక్క చుక్క పడినట్టుగా భావన చేయండి. ఆ పడిన ఆ యొక్క అమృత బిందువును ధన్వంతరి మహర్షి ప్రేమ, కాంతి, హీలింగ్ శక్తితో చక్కగా దీవిస్తూ ఉన్నారు. తద్వారా మీ శరీరంలోని ప్రతి అణువు కూడా హీలింగ్ శక్తిని స్వీకరిస్తూ ఉంది. మీలోని ప్రతి కణం కూడా నిత్య నూతనంగా మారుతూ ఉంది. ఆ యొక్క హీలింగ్ గ్రిడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వెలువడుతున్న గోల్డెన్ లైట్ మీలోనికి ఆహ్వానించుకోండి.
అది మీలోనికి ప్రవేశిస్తూ మీ అవయవాలు మరియు రోగ నిరోధక వ్యవస్థ లోనికి ఒక బంగారు తీగలు వలె ఆ యొక్క శక్తి ప్రవాహం అనేది మీలోనికి జరుగుతున్నట్టుగా భావన చేస్తూ ఉండండి. అంటే మీ నరాలు కండరాలలో ఆ గ్రిడ్ నుంచి వస్తున్న గోల్డెన్ లైట్ ప్రవాహం జరుగుతూ ఉంది. మీకు మరియు ధన్వంతరి మహర్షికి మధ్యలో ఉండే ఆ యొక్క గ్రిడ్ ద్వారా ఆ యొక్క గోల్డెన్ లైట్ని మీరు తల నుంచి పాదాల వరకు మీ యొక్క ప్రతి అణువులోనికి ప్రతి అవయవంలోనికి మీ యొక్క ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థలోనికి దాన్ని మీరు స్వీకరిస్తూ ఉన్నారు. మీ ముందు ఉండే ధన్వంతరి మహర్షి ఆ గ్రిడ్ని దీవిస్తూ ఆయన ఆ గ్రిడ్ ద్వారా మీకు శక్తిని అందజేస్తూ ఉన్నారు. పూర్తిగా ఆ యొక్క శక్తిని ఆస్వాదించండి. తల నుంచి పాదాల వరకు కూడా ప్రతి అణువణువు కూడా చక్కగా ఫీల్ అవుతూ ఉంది. ప్రతి నరంలోని కండరాల్లోని ఈ యొక్క జీవశక్తి గోల్డెన్ కలర్లో బంగారు వర్ణంలో ప్రకాశిస్తూ మీ శరీరం అంతా కూడా ప్రవహిస్తూ ఉంది. బాడీ అంతా కూడా చక్కగా హీల్ చేస్తూ ఉంది. బాడీ అంతా రిలాక్స్ చేస్తూ ఉండండి. జరుగుతున్న ప్రక్రియను పూర్తిగా అంగీకరించండి, ఆస్వాదించండి. చక్కగా సమయాన్ని తీసుకుంటూ మీ శరీరంలో ఏ ఏ భాగమైతే అస్వస్థతకు గురైందని మీరు భావిస్తూ ఉంటారో అటువైపుగా ఈ యొక్క శక్తిని మళ్లించండి. ధన్వంతరి మహర్షి నుంచి ఆయన అమృత హస్తం నుంచి వస్తున్న శక్తి ఈ యొక్క గ్రిడ్లో ఉండే మీ యొక్క ఫోటో పైన ఉండే అమృత బిందువుకి తాకుతూ తద్వారా ఆ యొక్క గ్రిడ్ యాక్టివేట్ అవుతూ ఆ యొక్క యాక్టివేట్ అయిన గ్రిడ్ నుంచి వెలువడుతున్న గోల్డెన్ ఎనర్జీస్ గోల్డెన్ హీలింగ్ ఎనర్జీస్ని మీరు స్వీకరిస్తూ ఉన్నారు. మీ యొక్క అణువులో కణకణాల్లో నరాల్లో కండరాల్లో ఈ యొక్క గోల్డెన్ ఎనర్జీ హీలింగ్ శక్తి ప్రవహిస్తూ ఉంది. పూర్తిగా ఆస్వాదిస్తూ ఉండండి, అంగీకరించండి. సువర్ణ కాంతులతో వెలుగు పొందుతూ ఉన్నారు. పూర్తిగా అంగీకరించండి.
మీకు ఎక్కడైతే హీలింగ్ అవసరమో ఆయా అవయవంలోనికి అణువణువులోనికి ఈ యొక్క గోల్డెన్ లైట్ వెళ్ళి హీల్ చేస్తున్నట్టుగా సూక్ష్మంగా చూడండి. పూర్తి ఎరుకతో ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. డివైన్ గోల్డెన్ ఎనర్జీస్ని పూర్తిగా బాడీ అంతా కూడా నింపివేసుకోండి. అణువణువులు నింపుకోండి.
పూర్తి ఎరుకుతూ ఉండండి మాస్టర్స్. ఇప్పుడు అదే ముద్రలో కంటిన్యూ అవుతూ శ్వాసను నెమ్మదిగా లోతుగా పూర్తిగా పీల్చుకోండి. శ్వాసను పీల్చుకుంటున్నప్పుడు గోల్డెన్ లైట్ మీలోనికి వస్తుంది అని మీరు భావన చేస్తూ ఆ యొక్క గోల్డెన్ లైట్ని స్వీకరించండి. శ్వాసను నోటితో విడిచిపెడుతూ నేను హీల్ కాబడ్డాను అని అనుకోండి. నెమ్మదిగా నేను స్వస్థత కాబడ్డాను అని కూడా అనుకోవచ్చు. ఐ ఆమ్ హీల్డ్ అని కూడా అనుకోవచ్చు. శ్వాసను స్వీకరిస్తున్నప్పుడు గోల్డెన్ లైట్ని శ్వాస ద్వారా ముక్కు ద్వారా స్వీకరిస్తూ పూర్తిగా స్వీకరించి నోటి ద్వారా విడిచిపెడుతున్నప్పుడు ఐ ఆమ్ హీల్డ్, నేను హీల్ కాబడ్డాను అని అనుకోవాలి. అంతే. మనం ఈ మాట అనడం ద్వారా కూడా మనలో ఆ యొక్క తీసుకున్న శ్వాస నోటి ద్వారా బయటకు వచ్చేస్తుంది. దానికోసం మళ్ళీ స్పెషల్గా నోటి ద్వారా ఈ యొక్క ఊపిరిని వదలాల్సిన అవసరం లేదు. ఇలా 3 సార్లు చేయండి. నెమ్మదిగా ఫీల్ అవుతూ చేయండి. ప్రశాంతమైన స్థితిలో అలా కంటిన్యూ చేయండి. బాడీ అంతా ప్రశాంతమైన స్థితిలోనికి వెళ్తుంది. ఎంతో చక్కని ప్రాసెస్ జరిగింది. ఇంకా చిన్నగా ఉండే ప్రాసెస్ని కూడా కంటిన్యూ చేస్తున్నారు మాస్టర్స్. పూర్తిగా అంగీకరించండి. ప్రశాంతమైన స్థితిని ఫీల్ అవుతూ ఉండండి. ధన్వంతరి మహర్షి నుంచి ఆ గ్రిడ్ నుంచి మీరు అందుకుంటున్న ఆ యొక్క హీలింగ్ ఎనర్జీస్ని మీ శరీరంలో మీలో అది కలిసిపోయినట్టుగా భావన చేస్తూ ప్రశాంత స్థితిలోనికి అలా కంటిన్యూ చేయండి ధ్యానాన్ని. ఆ శక్తి మీలోని ప్రతి అణువణువులోనికి కూడా మమేకం అవుతున్నట్టుగా భావన చేస్తూ ఉండండి. ఆ శక్తి మీలో
భాగమైనట్టుగా ఫీల్ అవుతూ ఉండండి. ఎంతో చక్కగా ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చింది. ఇప్పుడు ధన్వంతరి మహర్షికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ధన్వంతరి మహర్షి, నేను చెప్పేది మనసులో కానీ బయటికి కానీ అనుకోండి. ధన్వంతరి మహర్షి, ఈ దివ్య ప్రక్రియకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా శరీరం ఆరోగ్యానికి సంబంధించిన బంగారు నమూనాను ఇప్పుడు కలిగి ఉంది. ధన్వంతరి మహర్షి, ఈ దివ్య ప్రక్రియను చేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా శరీరం ఆరోగ్యానికి సంబంధించిన బంగారు నమూనాను ఇప్పుడు కలిగి ఉంది. ధన్వంతరి మహర్షి, ఈ దివ్య ప్రక్రియకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా శరీరం ఆరోగ్యానికి సంబంధించిన బంగారు నమూనాను ఇప్పుడు కలిగి ఉంది. అలా ఆయన మీకు చేసిన ఈ యొక్క అద్భుతమైన ప్రక్రియకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయండి. ఆఖరి 5 నిమిషాలు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన నుంచి మీరు స్వీకరించిన ఆ యొక్క శక్తిని పూర్తిగా మీ యొక్క శరీరంలో అణువణువులో కూడా ఆస్వాదించండి.
మీ శరీరంలోనికి వచ్చిన ఆ దివ్య శక్తి ప్రశాంతంగా మీలో అణువణువులో కూడా మమేకమవుతూ ఉంది. ప్రశాంత స్థితిలోనికి మీరు వెళ్తూ ఉన్నారు. ఆఖరి 4 నిమిషాలు అలా ధ్యానంలో కొనసాగుతూ ఉండండి.
ఓకే మాస్టర్స్, అందరూ కూడా నెమ్మదిగా మీ యొక్క అరచేతుల్ని కళ్ళపై పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా అరచేతులను చూస్తూ కళ్ళు తెరవండి. ఈ గ్రిడ్ ఏదైతే ఉందో అది మీరు పూజ గదిలో ఎక్కడన్నా పెట్టుకోండి. సో నైట్ అంతా అట్లా ఉంచేసేయండి, పర్వాలేదు. రేపు మార్నింగ్ మీరు ఆ దాల్చిన చెక్కని మీ వంటల్లో గట్రా యూజ్ చేసేసుకోండి, ఇబ్బంది లేదు. ఆ ఫోటో కానీ మీరు హ్యాపీగా మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఫోటోలో మీరు పాస్పోర్ట్ సైజ్ అట్లా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇబ్బంది ఏం లేదు అంతా కూడా. సో ఇది మాస్టర్ మనకి ఈ యొక్క ప్రక్రియ.